వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు చెత్త చెదారం. లత ఎంతో అందంగా ఉంటుంది, మనసు కూడా ఎంతో మంచిది. అందుకే సవతి తల్లి రమణమ్మ ఎన్ని బాధలు పెట్టినా కిమ్మనకుండా సహిస్తూ వస్తూ ఉన్నది. రమణమ్మ కూతురు గీతకు లతను చూస్తే అసూయ. గీత పొద్దస్తమానము తల్లికి సవతి అక్క మీద లేనిపోని చాడీలు చెప్పి కొట్టిస్తూ ఉండేది. లతకు కురూపివాణ్ణి పేదవాణ్ణి ఇచ్చి పెళ్లి చేయాలని రమణమ్మ అనుకుంటూ ఉన్నది. ఎవరో చెప్పగా అలాంటి సంబంధం ఉన్నదని విని ఆహ్వానం పంపింది. అది చేరవలసిన వాళ్లకు కాకుండా మరొకరికి చేరడంతో ఇంటికి వచ్చిన వరుణ్ణి చూస్తే చాలా అందంగా ఉన్నాడు. పైగా అతడు చాలా భాగ్యవంతుడని కూడా తెలిసింది. వెంటనే రమణమ్మ పెళ్లి చూపులకు లతను బదులు గీతను చూపించింది. వరుడికి ఆ అమ్మాయి నచ్చినట్లే కనపడింది. ఇంతలో అక్కడకు మంచినీళ్లు తీసుకుని లత వచ్చింది. వరుడు ఆమెను చూడనే చూశాడు. అంతే, లతనే పెళ్లి చేసుకుంటానని ఖచ్చితంగా చెప్పేశాడు. రమణమ్మ లత గురించి అతనికి తను కల్పించిన ఎన్నో చెడ్డ విషయాలను చెప్పింది. పెళ్లి కొడుకు ఆమె మాటలు పట్టించుకోకుండా లతనే పెళ్లి చేసుకుంటానని అన్నాడు. ఆలోచించి ఏ విషయమూ కబురు పెడతానని చెప్పి పెళ్లివారిని పంపించి వేసింది రమణమ్మ. ఈ జరిగిన దానికి రమణమ్మకు వచ్చిన ఉక్రోషం అంతా ఇంతా కాదు. ఆమె గీతతో, ఇది మన ఇంట్లో ఉండగా నీకు పెళ్లి కాదు, ఈ రాత్రికి దీని మొహం మీద వేడివేడి నూనె పోసేస్తాను, దాంతో దాని అందమంతా నాశనమైపోతుంది అన్నది. గీత ఈ మాటలకు భలే భలే, అలా చేస్తే అక్క కంటే నేనే అందగత్తెనవుతాను అంటూ ఎంతో సంతోషించింది. ఈ మాటలు లత విన్నది. గుండె గుబేల్మనగా రాత్రికి రాత్రే ఇల్లు విడిచిపెట్టి సమీపారణ్యంలోకి ప్రవేశించింది. కొంత దూరం నడిచాక అలసట ఎక్కువై ఒక చెట్టు కింద ఒళ్ళు తెలియనంతగా నిద్రపోయింది. బారెడు పొద్దెక్కాక లతకు మెలకువ వచ్చి చూస్తే అక్కడ వికృతాకారుడు ఒకడు ఆ చెట్టు చుట్టూ కాపలా కాస్తూ ఉన్నాడు. అర్ధరాత్రి వేళ చిరుతపులి ఆమె పైకి దుముకబోతూ ఉండగా చూసివాడు దానిని తరిమివేసి అప్పటి నుండి ఆమెకే అపాయమూ రాకుండా కాపలా కాస్తున్నట్ట. లత వాడికి కృతజ్ఞతలు చెప్పుకున్నది. నువ్వంటే నాకు ఎంతో ఇష్టం, మనం పెళ్లి చేసుకుందాం, హాయిగా పట్నం వెళ్ళిపోదాం అన్నాడు వికృతాకారుడు. లతకు వికృతాకారుడు నచ్చలేదు. తనను రక్షించినవాడు కాబట్టి ఏమీ అనలేక, నేను తప్పక పెళ్లి చేసుకునేదాన్ని నిన్నే, కానీ నేను ఈ అరణ్యానికి వచ్చినంది ఎందుకు అనుకుంటున్నావు? ఒక రాక్షసుణ్ణి పెళ్లి చేసుకుందామని ఇలా వచ్చాను. ఎందుకంటే నా జాతక ప్రకారం నేను రాక్షసుణ్ణి పెళ్లి చేసుకోవాలి అని చెప్పింది వాడితో. ఆ రాక్షసుడెవడో తక్షణం నా కంటబడితే బాగుండు. ఒక్క కత్తివేడితో వాడిని 4 ముక్కలుగా నరికేసి నిన్ను పెళ్లి చేసుకోగలను నేను అన్నాడు వికృతాకారుడు దర్పంగా. అంతే, మరుక్షణం ఇదో వచ్చే అంటూ ఒక రాక్షసుడు వాళ్ల ముందు ప్రత్యక్షమయ్యాడు. వాడి కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. రాక్షసుడు వికృతాకారుడితో, నువ్వు కోరిన మరుక్షణం కంటబడ్డాను. నువ్వు నన్ను చంపి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో, లేదా నేనే నిన్ను చంపి ఈ పిల్లను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అక్కడికి నిజంగానే రాక్షసుడు రావడంతో బెదిరిపోయిన లత పెద్దగా కేక పెట్టి మూర్ఛపోయింది. వికృతాకారుడు రాక్షసుడిని నిలువెల్లా ఒక్కసారి పరీక్షగా చూసి అక్కడి నుండి పరుగులంకించుకున్నాడు. రాక్షసుడు శీతలోపచారాలు చేసి లతకు స్పృహ తెప్పించి, నన్ను చూసి భయపడకు, నేను నిన్ను ఏమీ చేయను, నీ మాటలు విన్నాక నాకు నీ మీద ప్రేమ పుట్టింది, మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు. కాస్త తేరుకోగానే లత, నువ్వేమో పర్వతాకారుడైన రాక్షసుడివి, నేనేమో పిచ్చుక పెట్టను, మన ఇద్దరికీ పెళ్ళి ఎలా వీలవుతుంది? నలుగురు మన జంటను చూసి నవ్వరా అన్నది. నాకు కామరూప విద్య తెలుసు, నీకోసం నవమన్మదాకారుడైన మానవుడి రూపం ధరించగలను అంటూ రాక్షసుడు వెంటనే అందాల యువకుడిగా మారిపోయాడు. అందంగా మారిపోయిన వాడిని చూసినా లతకు వాడు రాక్షసుడన్న భయం మనసులో నుంచి పోలేదు. వాడిని ఎలా వదులుచుకోవాలో తెలియక, నేను తల్లి చాటు పిల్లను, నా పెళ్లికి అమ్మను ఒప్పించు అన్నది. రాక్షసుడు సరేనని లతను తీసుకొని ఆమె ఊరికి బయలుదేరాడు. లత వేగంగా నడవలేకపోతున్నదని ఆమెను భుజాల మీద కూర్చోబెట్టుకుని సునాయాసంగా మోస్తూ ఒక్క పరుగున ఆమె ఇంటికి చేరాడు. లత చప్పున రాక్షసుడు భుజాల మీద నుండి దిగి ఇంట్లోకి వెళ్ళి, పిన్ని, వాడెవడో రాక్షసుడు లాంటివాడు నన్నే పెళ్లాడుతానని నా వెంట పడ్డాడు, నన్ను రక్షించు అని రమణమ్మతో అన్నది.
సవతి తల్లికి రాక్షసులు కూడా భయపడతారని లతకు నమ్మకం. రమణమ్మ ఆ మాటలు వినకుండా వెంటనే లత జుట్టు పట్టుకుని రాత్రంతా చెప్పకుండా ఎక్కడికి పోయావే అంటూ గద్దించింది. అంతలో రాక్షసుడు ఇంట్లోకి ప్రవేశించి ఆ దృశ్యం చూసి, ఏయ్ ముసలిదానా, లతను విడిచిపెట్టు, ఆ పిల్ల ఒంటి మీద ఈగవాలినా నిన్ను ఈగను నలిపినట్లు నలిపేస్తాను అన్నాడు. రమణమ్మ హడలిపోయి లతను విడిచిపెట్టి రాక్షసుడి వంక చూసి, ఎవరు నువ్వు, నా ఇంట్లో అడుగుపెట్టి నన్నే బెదిరిస్తున్నావు అన్నది. నేను నీ కూతురు లతను ప్రేమించాను, మా పెళ్లికి నీ అనుమతి కావాలి, అందుకు నువ్వేం చెప్పినా చేస్తాను అన్నాడు రాక్షసుడు. వాడు రాక్షసుడని తెలియకపోవడం వల్ల రమణమ్మ ఆ యువకుడి రూపసౌందర్యానికి ముగ్ధురాలై, నువ్వు నా కూతురి గీతను పెళ్లి చేసుకోరాదు, అప్పుడు నేనే నువ్వు చెప్పే మాటలు వింటాను అన్నది. రమణమ్మ మాటలకు రాక్షసుడు తల అడ్డంగా ఊపి, పూర్వజన్మలో రామబాణానికి చచ్చిన రాక్షసుణ్ణి నేను, నాది ఒకే మాట, నాకు ఒకే భార్య, నేను లతనే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అన్నింటికీ నీ ఇష్టం కుదరదు, నేను 3 పనులు చెబుతాను, అవి వెంటనే చేయగలిగితే నీ పెళ్ళి నీ ఇష్ట ప్రకారం జరుగుతుంది, లేకపోతే నా ఇష్ట ప్రకారం, సరేనా అన్నది రమణమ్మ. అయితే ఒక విషయం గుర్తుంచుకో, ఇంట్లో చెత్తా చెదారం గురించి మాత్రం నాకే పని చెప్పకూడదు, అందువల్ల నీకే ప్రమాదం అన్నాడు రాక్షసుడు. రమణమ్మ వాడి మాటలు పట్టించుకోకుండా నిలువెత్తు గుండిగను ఒకదాన్ని చూపించి గంటలో దాని నిండా నీళ్లు నింపాలని చెప్పింది. ఆ గుండిగ చాలా పూర్వకాలం క్రితంది. ఇంట్లో మనుషులు ఎక్కువగా ఉండే రోజుల్లో నీళ్లు దాంట్లో నిల్వ ఉంచుకునేవారు. అది పూర్తిగా నిండాలంటే ఒక పూటల్లా బావిలో నీళ్లు తోడక తప్పదు. రమణమ్మ చెప్పిన మరుక్షణం రాక్షసుడు ఆ గుండిగను దొర్లించుకుంటూ బావి దగ్గరకు వెళ్ళాడు. వాడు అక్కడ దాన్ని 2 చేతులతోనూ పట్టుకొని నూతిలోకి దూకాడు. ఆ తరువాత కొద్ది క్షణాల్లో ఆ గుండిగను భుజాల మీద మోసుకుంటూ బావి బయటకు వచ్చి దాన్ని పక్కగా పెట్టి ఇంటి లోపలికి వెళ్ళి, అత్తయ్య, నీళ్ల గుండిగను బావి పక్కనే ఉంచేదా అని అడిగాడు. వాడెందుకలా అడిగాడో తెలియక రమణమ్మ బావి దగ్గరకు వెళ్ళి గుండిగ నిండా నీళ్లుండడం చూసి అదిరిపడింది. రాక్షసుడు నవ్వుతూ, నీళ్ల గుండిగను ఇంట్లో పెట్టాలంటే చెప్పు, అది నీ 2వ పని అవుతుంది అన్నాడు. రమణమ్మ తేరుకుని, నీకు కండబలం బాగానే ఉంది, ఇక నీ బుద్ధి బలాన్ని పరీక్షించాలి, మా ఇల్లంతా చిందరవందరగా ఉంది, ఏ సామాను ఎక్కడుండాలో అక్కడ ఉండేలా ఇల్లంతా గంటలో సర్ది పెట్టగలవా అని ప్రశ్నించింది. అదెంతసేపు, కాసేపు మీరంతా బయటకు వెళ్ళండి అన్నాడు రాక్షసుడు. అందరూ బయటకు వెళ్ళిన కొద్దిసేపటికే వాళ్లకు రాక్షసుడి నుండి పిలుపు వచ్చింది. వాళ్ళు వచ్చి చూస్తే ఇంటి స్వరూపమే మారిపోయింది. ఎన్నో బరువైన రోళ్ళు, ఇతర వస్తువులు, ఇనుప పెట్టెలు, ధాన్యం బస్తాలు అన్నీ అటక మీదకు చేరిపోయాయి. ఇంట్లో సమయానికి అక్కరకు వచ్చే వస్తువులన్నీ చేతికి అందుబాటులో ఉన్నాయి. ఇల్లంతా తీర్చిదిద్దినట్లుగా ఉంది. రమణమ్మ రాక్షసుడి సమర్థతను మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. అయితే ఇంట్లో చాలా చోట్ల చెత్తా చెదారం అలాగే పడి ఉన్నది. ఇంత చేశావు, ఇంట్లో ఉన్న చెత్తా చెదారం తీసేయలేకపోయావా, ఇదేనా నీ చాకచక్యం అంటూ రమణమ్మ రాక్షసుడిని ఎద్దేవా చేసింది. అది నీ పని, ఆ పని నాకు చెబితే నీకే ప్రమాదమని ముందే చెప్పాను అన్నాడు రాక్షసుడు. తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదరవు, మా అమ్మ ఏం చెబితే అది చేస్తానని అన్నావు, చేశావా, సరే సరే, లేదా ఓడిపోయానని ఒప్పుకో అన్నది గీత కోపంగా. అప్పుడు రాక్షసుడు రమణమ్మతో, ఎవరి పనులు వాళ్లే చేసుకోవడం అన్ని విధాలా మంచిది అని అన్నాడు. ఈ ఇంట్లో ఉన్న చెత్తా చెదారాన్నంతా బయటకు విసిరేయి, ఈ 3వ పని చేస్తేనే నువ్వు గెలిచినట్లు అన్నది రమణమ్మ మొండిగా. ఆ మాటలకు రాక్షసుడు తమాషాగా నవ్వి, నా దృష్టిలో ఈ ఇంట్లోని చెత్తా చెదారం నువ్వు నీ కూతురే అంటూ ఇద్దరినీ చెరో చేత్తో పట్టుకొని దూరంగా విసిరేసి లతతో, నే విసిరిన విసురుకు వాళ్ళిద్దరూ అలా గాలిలో రివ్వుమంటూ పోయి ఎక్కడో పడి ప్రాణాలు విడిచే ఉంటారు, ఒకవేళ బ్రతికి ఉన్నా ఇక ఈ జన్మలో ఇక్కడికి రారు అని అన్నాడు. లత ఆశ్చర్యంగా రాక్షసుడి వంకే చూస్తూ, నీలో వాళ్లను చంపగల శక్తి ఉండి కూడా మా పిన్ని చెప్పిన పనులన్నీ ఎందుకు చేశావు అని అడిగింది. రాక్షసుడు ఒక్క క్షణం మౌనంగా ఊరుకొని, నాకు నువ్వంటే ఇష్టం, నువ్వు మీ అమ్మ అనుమతి లేనిదే నన్ను చేసుకోనని అన్నావు, నీకోసం నేను వాళ్ళు చెప్పిన పనులన్నీ చేశాను, అలా చేస్తూనే చెత్తా చెదారం గురించి వాళ్లను ముందుగా హెచ్చరించాను, మూర్ఖులు దుర్మార్గులు ముందుగా హెచ్చరించినా తమకు వచ్చే ప్రమాదాన్ని తప్పించుకోలేరని నాకు తెలుసు
అందుకే వాళ్ళ నోటితోనే నా చేతిలో వాళ్ళు అంతమయ్యేలా అడిగించాను, అర్థమైందా అన్నాడు. లత అర్థమైందన్నట్లుగా తల ఊపింది. మనిషి అయ్యుండి తన ముఖం మీద మరిగే నూనెను పొద్దామనుకున్న సవతి తల్లితో అన్నేళ్లు జీవించిన తన కోసం ఏమైనా చేయగల శక్తివంతుడైన రాక్షసుడికి భయపడడం అవివేకమని గ్రహించిన లత అందమైన యువకుడుగా మారిన రాక్షసుడిని నిస్సంకోచంగా పెళ్లి చేసుకొని కలకాలం సుఖంగా జీవించింది. తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.